కొంచెం కొంచెం ఇంకా రాలి మంచిది. Hey guys, welcome back to our channel Sisters Brothers Vlogs. So ఇవాళ మీరు వచ్చినా అనుకుంటున్నారా బికాస్ సడన్ గా మా టైగర్ కి డెలివరీ అయిందన్నమాట. టైగర్ డెలివరీ చేస్తున్నాం. టైగర్ అంటే మా యాక్చువల్గా ఏంటంటే ఆ వీడియో పెట్టద్దు అనుకున్నా, బట్ స్టిల్ మాకు ఒక మెమొరీ లా ఉంటుంది తర్వాత చూసుకోవడానికి. టైగర్ ఇప్పుడు 4th టైం బేబీస్ ని పెడుతుంది. దిస్ విల్ బి లాస్ట్ టైం అనమాట. లైక్ టైగర్ కి నెక్స్ట్ ఆపరేషన్ బేబీస్ చేస్తున్నాం. సో మీకు చూడాలని చెప్పి వ్లాగ్ చేస్తున్నాను. సో ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిస్టర్స్ బ్రదర్స్ వ్లాగ్. ఈరోజు మా టైగర్ని హాస్పిటల్ తీసుకెళ్తున్నాం. టైగర్ని చెల్లి ఇంకా మమ్మీ కలిసి 1 డే బిఫోర్ డెలివరీ రోజు దాన్ని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు. ఎందుకంటే నార్మల్గా డాగ్స్ వచ్చేసి ఎలా అంటే సేఫెస్ట్ ప్లేస్ వెతుక్కుంటాయి అన్నమాట డెలివరీ ఇచ్చే ముందు. సో అది బెడ్ కింద మళ్ళీ కార్నర్స్కి వెళ్ళి వెతుక్కుంటుంది అండ్ అది చాలా షివర్ అవుతుంది అనమాట. లైక్ డెలివరీ అయ్యే ముందు అవి సిమ్టమ్స్ అనమాట నార్మల్గా డాగ్స్లో. సో మేము హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్ ఏం చెప్పారంటే ఇది ఒక 2-3 డేస్లో డెలివరీ ఇస్తుందమ్మా, డాగ్ అయితే హెల్తీగా ఉంది, బట్ మీరు ఈ మెడిసిన్స్ అయితే వాడండి అని చెప్పారు. ఆల్రెడీ ఎప్పుడైతే డాగ్ ప్రెగ్నెంట్ అవుతుందో అప్పటి నుంచి డెలివరీ ఇచ్చేలోపు అంటే డిపెండ్స్ అపాన్ బ్రీడ్, ఏ బ్రీడ్ బట్టి దాని డెలివరీ డేస్ ఉంటాయి అనమాట. నార్మల్గానైతే అన్ని టైప్స్ ఆఫ్ డాగ్స్లో 58 to 68 డేస్ లోపల డెలివరీ అనేది అవుతుంది. సో మా టైగర్ని తీసుకొని వెళ్తే కాల్షియం ఇంకా వైటమిన్స్వి సిరప్స్ ఇచ్చారు. అవైతే మేము రెగ్యులర్గా డెలివరీ అయితే అయిపోయింది గైస్. పెట్టుకుంటే వాటికి వామ్ ఫీలింగ్ ఉంటుంది. డాగ్ అనమాట, టైగర్ కి పుట్టిన బేబీ. ఇది మేల్ డాగ్. యాక్చువల్ గా దీనికి అసలు బ్రీత్ రాకపోయిండే, మేమే సిపిఆర్ చేసినాము, కొంచెం బ్రీత్ ఇచ్చినాం. ఇప్పుడు ఓకే ఫైన్, బాగుంది. నెక్స్ట్ ఏ బేబీ వస్తుందో చూపిస్తాను మీకు కూడా. టైగర్ మీరే చూడండి గాయస్, టైగర్ ఎంత షేక్ అవుతుందో. నార్మల్గా డాగ్స్లో ఇది కామన్ అనమాట, లేబర్ పెయిన్ లాగా. సో ఎప్పుడైనా డాగ్స్ బేబీస్ డెలివరీ అయ్యే ముందు ఇలా షేక్ అవుతుంది అనమాట, దానికి మాత్రం టెన్షన్ పడద్దు. సో ఇది ఒక సిమ్టమ్ అనమాట, నెక్స్ట్ బేబీ ఈజ్ కమింగ్ అవుట్ అన్నట్టు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బేబీ పుట్టగానే మిల్క్ ఫీడ్ మాత్రం కంపల్సరీ అనమాట. అది పుట్టగానే దాని డ్రెస్సింగ్ మొత్తం తీసేస్తాం కదా, అంబ్లికల్ కార్డ్ కట్ చేసి. సో ఆ ప్రాసెస్ అంతా అయిపోయాక మెయిన్ థింగ్ ఈజ్ మిల్క్ ఫీడ్ అయితే పక్కా ఇవ్వాలి చిన్న బేబీ. సో ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు, గోపి అన్న అని ఉంటారు మా నైబర్. సో అన్న హెల్ప్ అయితే చాలా చేశారనమాట మాకు టైగర్ డెలివరీకి. లాస్ట్ టైం ముందు కూడా అన్ననే చేశారు అన్ని డెలివరీస్. సో ఈసారి నేను చేశాను. సో అన్న మళ్ళీ వచ్చారు చెప్పగానే. సో డెలివరీ అయితే అయిపోయింది, ఇంకో నెక్స్ట్ బేబీది కూడా. సో నెక్స్ట్ దానికి కూడా మిల్క్ ఫీడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని మొత్తం క్లీన్ చేసేసాలి క్లాత్తో. చేశాక దానికి మిల్క్ ఫీడ్ అనేది ఇప్పివ్వాలి డాగ్తో. దానికైతే ఐస్ అనేది ఓపెన్ అవ్వవన్నమాట. నార్మల్గా డాగ్స్ వచ్చేసి 10 to 15 డేస్ పడుతుంది అనమాట ఐస్ ఓపెన్ చేయడానికి, చూడడానికి. సో దానికి ఐస్ కనిపించవు కాబట్టి మనమే దానికి ఫీడింగ్ ఇప్పివ్వాలి మదర్ డాగ్తోని. సో డాగ్స్ అయితే మీకు తాగిపియాలి చిన్న పప్పికి. మేమైతే నార్మల్గా డాగ్స్ అన్ని ఒక దాంట్లో లైక్ అది చాలా వామ్ గా పెట్టాలన్నమాట గాయస్. నేను చేస్తాను, ఫాస్ట్గా ఉండాలి రెస్పాండ్. మెల్లగా వేసినామంటే నీళ్ళు తాగేస్తుంది ఎంబడే. ఇది జర కొంచెం అటు ఇటు ఉండేది. అన్న అయితే నాకు మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట, ఎట్లా చేయాలి, ఫాస్ట్గా చేయాలి, ఎలా కట్ చేయాలి అని చెప్పి చెప్పగానే నెక్స్ట్ డెలివరీ క్విక్గా నేనే చేసేసినాను. సో మీరే చూడండి ఎలా చేసినాను. బేబీ వచ్చేసి మేల్ గాయస్. ఇది 4th బేబీ అనమాట, మేల్. సో గాయస్ ఇది ఫస్ట్ బేబీ అనమాట. అండ్ నెక్స్ట్ ఇది సెకండ్ బేబీ, టైగర్ సెకండ్ బేబీ ఇది. అండ్ థర్డ్ బేబీ వచ్చేసి ఇది. 4th బేబీకి ఫీడింగ్ జరుగుతుంది. గాయస్ ఇది 7th బేబీ, టైగర్ 7th బేబీ. ఇప్పుడు టైం 12:46 అవుతుంది. ఇది 7th బేబీ అనమాట, ఇది మేల్. సో మిగతావన్నీ
ఏడుస్తున్నాయి గట్టి గట్టిగా. మిల్క్ ఫీడ్ అయిపోయింది, పడుకుంటున్నాయి ఇవి యాక్చువల్గా, కానీ పడుకోకుండా అల్లరి అల్లరి చేస్తున్నాయి. దిస్ ఈస్ ద 7th బేబీ. నార్మల్గా డాగ్స్కి వచ్చేసి పుట్టగానే 28 to 35 డేస్ లోపు వ్యాక్సిన్ అయితే ఇప్పేవాలి. దాన్ని DHPP అని అంటారు, లేదా 5-in-1 వ్యాక్సిన్ అని అంటారు. అదైతే కంపల్సరీ గాయస్ పుట్టిన బేబీకి. సో దాని తర్వాత డివార్మింగ్ కూడా ఉంటుంది. రెగ్యులర్గా మనం హాస్పిటల్కి వెళ్తే వాళ్ళకు షీట్ ఇస్తారు మనకి. ఆ షీట్లో లైక్ ఎప్పుడెప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్ళి మనము చిన్న బేబీస్కి వ్యాక్సిన్ అయితే కంపల్సరీగా ఇప్పించాలన్నమాట. మేము మా టైగర్ని తీసుకున్నప్పుడు ఎవ్రీ టైం లైక్ అట్లా షెడ్యూల్ ప్రకారం మేము వెళ్ళి వ్యాక్సిన్ చేసుకుంటుండే. ఈ డాగ్స్ అయితే ప్రజెంట్ నేను 30 days 35 days అయినాక మొత్తం డిస్ట్రిబ్యూట్ చేసేస్తాను. మెయిన్గా ఇన్ని డేస్ పెట్టుకోవడానికి రీజన్ ఏంటంటే మిల్క్ నుంచి మర్చిపోవాలన్నమాట బేబీస్. ఇంకా మదర్ని ఇంకా బేబీస్ని దూరం చేయొద్దు ఆ టైంలో. సో మిల్క్ ఫీడ్ అనేది చాలా ఇంపార్టెంట్, నేను ఇందాక చెప్పాను కదా. అందుకే నేను 30 days నుంచి 35 days వరకు పెట్టుకొని అది మిల్క్ ఫీడ్ మర్చిపోయాకనే డిస్ట్రిబ్యూట్ చేస్తాను. ప్రెగ్నెన్సీ జర్నీలో కానీ డెలివరీ టైంలో కానీ టైగర్తో మాత్రం మాకు చిన్న ప్రాబ్లం కూడా రాలేదు గైస్. అంత పేషెన్స్ టైగర్కి చాలా అంటే చాలా క్వైట్ ఉంటుంది. టైగర్ పేషెన్స్ వల్లనే మేము ఇన్ని డెలివరీస్ లైక్ 9 బేబీస్ని సేఫ్గా చేసాము ఫాస్ట్గా. అండ్ టైగర్ని మేము తెచ్చుకొని కూడా 6 years అయిపోతుంది గాయస్. మా తమ్ముడి బర్త్డేకి మా అక్క గిఫ్ట్ చేసింది టైగర్. గాయస్ ఇది 7th బేబీ, టైగర్ 7th బేబీ. ఇప్పుడు టైం 12:46 అవుతుంది. ఇది 7th బేబీ అనమాట. ఇది మేల్. సో మిగతావన్నీ ఏడుస్తున్నాయి గట్టి గట్టిగా. మిల్క్ ఫీడ్ అయిపోయింది, పడుకుంటున్నాయి ఇవి యాక్చువల్గా, కానీ పడుకోకుండా అల్లరి అల్లరి చేస్తున్నాయి. దిస్ ఈస్ ద 7th బేబీ. టోటల్గా టైగర్కి అయితే 9 బేబీస్ పుట్టాయి గాయస్. టైగర్ చూసుకుంటుంది వాటిని.